నా బండికి నేషనల్ పర్మిట్ రా. ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు. ఎక్కి తొక్కి పడేయడమే. నువ్వేమనుకున్నా నేను ఇక్కడ బోరబండ కాదు ధూళిపేట ఉంది కదా, ఈ మాట తీరు అవి చూసి అటు సైడు యూట్యూబర్ అన్నా అనుకున్నా నేను. అంటే నన్ను మొత్తం ధూల్పేట ఓల్డ్ సిటీ ఇదే అనుకున్నా. అట్లా అనుకున్నా. ప్రతి ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి జోలు ఎందుకు తీస్తుర్రు? అదే అది అప్పుడు అది గొడవ అయిందని దాని గురించి తీసి నన్ను కించపరిచి నువ్వు బీతు వీడియోలు నువ్వు అవే అని వీళ్ళు వ్యూస్ నూకి 4 పైసలు సంపాదించుకుందామని. వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయని దాని గురించి ఎత్తితే నేను అరుస్తాను, వ్యూస్ వస్తాయి, దీన్ని చెడ్డగా చేయొచ్చు అనే విధంగా ప్లాన్ చేస్తాను. బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బామ్మర్దై ఉండాలి. ఒక యూట్యూబర్ పోయి ఏమైనా చూపెడతావు. ఇప్పుడు నేను కొంతమంది కొడుతున్నా అంటున్నాను, నేను వాళ్ళతో ఏం మాట్లాడుకున్నా నాకు తెలుసు, నీకు తెలుసు. స్క్రిప్టెడ్ చేసుకుంటా, ఏదో చేస్తాం, స్క్రిప్టెడ్ చేస్తాం, రియల్ చేస్తాం. పన్నులు తిన్నోనికి లేదు, తన్నేటోనికి లేదు, వీరి మధ్యలో ఇళ్ళకి ఏంది. అంటే భార్య ప్రేమ కూడా తెలవాలి కదా, దాంట్లో చూపించాలి కదా. 100% సీన్లు పెట్టినందుకు నీది బూత్ సినిమా అని ఒక పెద్ద ఆయన చిట్టిబాబు అని ఒక పెద్ద ఆయన పెద్ద ఛానల్లో కూర్చొని సినిమా రిలీజ్ కాకముందే నన్ను తక్కువ అంచనా వేసి చిట్టిబాబు వాళ్ళకి చెవుల మీద ఉంటాయి. ఓడే పెద్ద మనిషి ఓడే ఫస్ట్ కూడా నీ కరాటే కళ్యాణి విషయంలో కూడా ఆ పెద్ద మనిషి వచ్చి నిన్ను డామినేట్ అంటే ఆయనకు తెలియదు పీగదు కానీ ముత్త వచ్చి నేను ఒక పెద్ద మనిషి లెక్క మాట్లాడతాడు, ప్రతి దానికి కూర్చొని మాట్లాడుతుంటాడు. అయితే వాళ్ళు చేసే సంసారం మనం చేసే వ్యభిచారం. ఎంతమంది అమ్మాయిలతో చేసి ఉంటావు? ఒక 400 మంది అమ్మాయిలతో వీడియోలు చేసి ఉంటాను. 400 అమ్మాయిలతోనా? పోయే రూమ్లలో ఎంతమందితో పోయినావు? అవి ఏం పోలేదు, ఆర్టిస్టులు. నేను ఎందుకు ఆ రోజు 7 లక్షలు ఖర్చు వచ్చినాను. వన్ డే క్లైమాక్స్ 80 మంది 7 lakhs 10 లారీలు అద్దె, ఒక్కొక్క లారీకి 12,000 అద్దె, డ్రైవర్లు, బత్తాలు, వాళ్ళందరికి డీజిల్లు, కంప్రెసర్కి డీజిల్, తర్వాత అంటే గాలి కొడితే దుమ్ములు వేస్తారు చూడు అవి, బెడ్లు అద్దెకు, 2 క్రేన్లకు రోపులకు అద్దెకు, కెమెరాలకు అద్దెలు, 80 మందికి పేమెంట్స్. అంటే ఈడికెళ్ళి పోవాలి మళ్ళీ టీం మొత్తం 4 టెంపోలు. ఈడికెళ్ళి దాదాపు 300 కిలోమీటర్లు. అది ఇంత పెద్ద బొమ్మ, పాన్ ఇండియా 5 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ. ఎవడన్నా ఒక పెద్ద హీరోకి 200 మంది టీం ఉంటారు. ఒక సినిమా 5 లాంగ్వేజ్లో చేయాలంటే 200 మంది టీం ఉంటారు. మరి నాకు ఒక్కనే ఇన్ని లాంగ్వేజ్లు, యూట్యూబ్ నుంచి వచ్చేది. మరి యాక్షన్ సినిమా 9 ఫైట్లు, ఎవడో చేయమని, దమ్ముంటే చేయమను. ఇది ఛాలెంజ్ అనుకో, పొగరనుకో, ఎవడో చేయమను. మళ్ళీ తక్కువ పైసలు తక్కువ. ఇది 7 నుంచి 14 కోట్లు అవుతుంది ఈ సినిమా చేయాలంటే. ఇంకా మన పాన్ ఇండియా సినిమాలు అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే 1000 కోట్లు, 500 కోట్లు, 400 కోట్లు. మరి నేను చేసి చూపించా, దమ్ముంటే చూపించమని. అదే క్వాలిటీ, తగ్గదు. అంటే ట్రైలర్ చూసావు కదా, వీళ్ళంతా ప్రజల్ని మోసం చేస్తున్నట. కొంత తర అయితే మోసమే, నువ్వేమన్నా అనుకో. అదే అనిపిస్తుంది. మరి మోసమే ఎందుకు? 100 కోట్లు 200 కోట్ల యాక్టర్లకి ఎందుకన్నా? ఏం బిక్తారన్నా? నేనే చెప్తాను, యాక్టర్ని నాలాంటి వాళ్ళకి దొరకరు ప్రొడ్యూసర్లు. రామగుండం మైనింగ్లో 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ వెళ్ళాం. 80 మంది వెళ్తే 40 మందిని ఫైటర్స్, రోపులు, క్రేన్లు, కంప్రెసర్లు, బెడ్లు, దేనికి ఫైట్కి అందరూ ఎగరాలి కదా. 10 లారీలు, కనుచూపు మేర చెట్లు లేవు, బ్లాస్టింగ్లు వెళ్తున్నాయి, ఫుల్ ఎండ, దుమ్ము, వాళ్ళ పక్కన బాంబులు వేలిస్తే ఆ దుమ్ము ఇట్టు వస్తుంది, ఆడ వెళ్తే దుమ్ము గాలికి ఇట్టు వస్తుంది. నీకు అర్థమవుతుందా? గోదావరి రామగుండం మైనింగ్ అక్కడ జరుగుతుంటే 40 మందిని కొట్టాలి. 4 కొట్టా నేను. స్టంట్స్ నేనే, డైరెక్టర్ నేనే, యాక్టర్ అన్ని నేనే. 40 మందిని కొట్టాలి రౌడీల్ని. క్లైమాక్స్ సీను 40 మందిని ఒక్కడి ఆ రోజు కొట్టాలి. సీను ఉన్నాయి, ఆ జబ్బలన్నీ మొత్తం వచ్చిన ఇట్లా చూడంటుంటాడు. క్లైమాక్స్ సీనే అది. టైట్ అయినట్టున్నాయి షర్ట్ మీద. వాడు కొట్టాలన్నమాట. 40 మందిని కొట్టాలంటే 4 కొట్టినా. 4 కొట్టిన తర్వాత ఒక ఫైటర్కి తన్నాలి ఇట్లా. నేను వెనకాల నుంచి ఇంకొక అతను వచ్చి ఇలా తంతాడు. తన్నినప్పుడు తన కాలికి కింద చీల, మైకులో లారీది చీల ఉంటే దాన్ని గుచ్చుకొని నాకు గుచ్చుకున్నది. అది వెన్నుపూసలో సీరియస్గా ఇట్లా తన్నితే వెన్నుపూసలో గుచ్చుకుంటే పక్కకు పోయి ఏడ్చిన. 3 నిమిషాలు ఏడ్చిన పక్క పోయి. చెప్పుకోలేక చెప్పుకుంటే మొత్తం టీం అంతా డిస్టర్బ్ అయింది. కెమెరామ్యాన్ వచ్చిండు, ఏం బ్రో ఆపేద్దామా. ఆ రోజు పోతే నాకు ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు. మొత్తం మైనింగ్ లో పర్మిషన్ తో టెన్షన్లు ఉంటాయి. పర్మిషన్ ఒక టెన్షన్, ఇదంతా ఒక టెన్షన్ ఉంటాయి, పర్మిషన్ లో ఒక టెన్షన్ ఉంటుంది. వాళ్ళ సడన్ గా వచ్చేవాడు ఒక ఆఫీసరు క్యాన్సిల్ చేయంటాడు. నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఇచ్చిన టైంలో చేయాలన్నమాట. బాంబులు 3 o'clock పేలుతాయి. మార్నింగ్ 9 నుంచి 2:45 కల్లా ఇచ్చారు. ఆ 2:45లో చేయాలి పని అక్కడ. మిగతాది పక్కన వేరే చోట చేయాలి. 2 ఒకే చోట ప్లాన్ చేసుకున్నాం. ఇంత కష్టపడి నేను ఇంత సినిమాకి ఇది దేని అనుకుంటున్నావు నువ్వు? ఇది ఏందో అన్నది మరి జస్ట్ రఫ్ ఉందని కొనుక్కున్నా. రఫ్ కాదు ఇది, ఒక్కొక్కరు కోసుకుంటారు ఈ సిరీస్ అంటే. ఓకే, ఇది ఎర్తగల్ అని చెప్పేసి తుర్కీ కంట్రీలో ఒక సిరీస్ ఉందన్నట్టు. ఓకే, వరల్డ్ వైజ్ లో ఊపింది ఇది యూట్యూబ్ లో. ఓకే ఓకే, నిజంగా నేను దానికి డహాట్ ఫ్యాన్. నా స్టిక్కర్ వేసుకున్నా నేను. సేమ్ ఇదే లోగో ఉంటాయి నా స్కార్పియో మీద ఉండే. చుట్టుకొని కింద పడి బైక్ లో ఇక్కడ స్క్రాచ్, ఇక్కడ నిజంగా అయింది రియల్. అయితే నా దగ్గర కార్ లేదు.
నేను ఉన్న డబ్బులంతా సినిమా పెడతాను. కార్ లేకపోతే ఆటోలో వేసుకొని తనని ఎత్తుకొని పోతుంటే తను అంటుంది, నువ్వు కావాలంటే నన్ను తీసే సినిమాలో, లేదా కొత్త అమ్మాయిని పెట్టుకో. అయ్యా అమ్మాయి సినిమా అయిపోద్దని బాధతో. నా గురించి అంతా తెలుసా ఆమెకి, యూట్యూబ్లో ఇట్లా కష్టపడి వచ్చాడు చేశాడు అని. బైక్లో వచ్చిన కార్లో అంటే అవునా కారు ఉందంటే నీ అందరు కార్లోనే వస్తారా అంటే వేరేటోళ్ళ కార్లు ఉండద్దా? నాకు బైక్ నువ్వు అమ్మేసినావు అని చెప్పేసి అందరు వేరేటోళ్ళు కారు వాడద్దా? ఇక అట్టని కాదన్నా, కృష్ణానగర్లో రౌడీలను తీసుకొని, కృష్ణానగర్లో ఆర్టిస్టులను తీసుకొని కష్టపడి నేను ఒక సినిమా చేశాను. అందుకు నేను ప్రౌడ్గా మాట్లాడతాను. మాట్లాడితే క్రోమ్ ఓపెన్ చేస్తే ఏది కొడితే అవి వస్తున్నాయి కాలంలో. వస్తున్నాయి, అవన్నీ ఆపరు, అవన్నీ వాటి మీద పడరు. నువ్వు ఏదో ఎంటర్టైన్మెంట్ చేద్దాం నీ సబ్స్క్రైబర్ల గురించి నువ్వు కోషిష్ చేసినావు పోయి, నువ్వు ఏదో పోయినావు. కానీ కొంచెం ఏంటంటే దాంట్లో బూత్ అయితే ఎక్కువనే ఉంది. లేదన్నా బూత్ నువ్వు అంటావు, నువ్వు కూడా మళ్ళీ అట్ట అంటావు. లేదన్నా నేను ఇప్పుడు మాట్లాడేది ప్రతిదీ యాక్టర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా 3గా మాట్లాడుతాను. బాధ అనిపిస్తుంది. మరి ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఇట్లా మాట్లాడి నువ్వు నీ సినిమా బూత్ అది ఇది అంటే నాకు బాగా నాకే మంచి అనిపిస్తలేదు. హిందీ స్థాయికి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం మనం సపోర్ట్ చేయాలి. నేను ఎందుకు వచ్చినా భయ్, నేను ఎక్కడ ఈయన ఎక్కడ, ఇంత దూరం లెంకుకుండా ఎందుకు వచ్చినాం? సపోర్ట్ చేయాలి. పని చేసుకోవడానికి వచ్చాము, బతకడానికి వచ్చాము, 10 మందికి ఉపాధి కల్పించడానికి. బాంబ్ ఫిగర్లు ఎడ దొరుకుతారు మరి మొత్తం ఒక్కొక్కరికి ఏం దొరుకుతలేవు. మేము కూడా పడదామంటే దొరుకుతలేవు మాకు. నీకు ఎడ దొరుకుతారు ఇల్లు? వాళ్ళంతా మెత్తగా ఉండాలంట. లారీ డ్రైవర్ మెత్తగా ఉంటాడా? కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేస్తారు, ఇండియా మొత్తం తిరుగుతారు వాళ్ళు. వాళ్ళకి అన్ని తెలుసు, లాంగ్వేజ్ తెలుసు, మాట తెలుసు, తీరు తెలుసు, అన్ని తెలుసు వాళ్ళకి. ఏమనంటే దాబాలు గుర్తుకొస్తున్నాయి అంటారు. దాబాలు గుర్తుకొచ్చాయంటే ఐటమ్ సాంగ్ అంటే పాట. వేరే యాంకర్స్ ఏం అడుగుతారు అంటే దీనిలో ఏముందని చెప్పి మొత్తం తిట్లు బూతులు అవి ఉన్నాయని చెప్పి రిప్లాప్ సీన్లు ఉన్నాయి అంటారు. అదేంది మరి కథ? సినిమాలలో అన్నిట్లో ఉంటాయి కదా కమర్షియల్ గా. వాళ్ళు పెడితే తప్పు లేదు, నువ్వు పెడితేనే తప్పు. ఓకే నువ్వు వేరే దేశంకి వెళ్ళి తప్పించుకొచ్చినావుగా, పెడితే తప్పు. అది భారతదేశం కాదు అట్లా. నువ్వు వేరే దేశంకి వెళ్ళి వచ్చినావుగా, వీళ్ళు పెడితేనేమో సంసారం, నువ్వు చేస్తే వ్యభిచారం. అట్లా మాటలొద్దు, మొదలెడదాం రా దోస్తులు తమ్ముళ్ళు. ప్రస్తుతానికైతే మన శ్రీకాంత్ రెడ్డి బాయ్ దగ్గరకు వచ్చేసినాం. అన్న కొత్త సినిమాతో ముంగటికి వస్తున్నారు, మీరు చూడొచ్చు లారీ అని చెప్పేసి. ఒక కామన్ యూట్యూబర్ నుంచి మొదలు పెడితే ఇవాళ ఒక ప్యాన్ ఇండియా స్టార్గా ఎదిగినటువంటి పరిస్థితి. అన్న ఫస్ట్ ఇంకా మంచి కంటెంట్లు చేసుకుంటా, ఇంకా మంచి సినిమాలు చేసుకుంటా, ఇంకా ముంగడికి పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. నువ్వు ఇంకా మంచిగా ముంగడికి వెళ్ళాలి. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబర్లు అంతా నీ మీద ఎందుకు ఎగురుతుర్రు అంతా? యాంకర్లు కొంతమంది యాంకర్లు అందరము యూట్యూబర్లం కదా, ఒక లైన్ లో ఉన్నాము. నేను కొంచెం ముందుకు వెళ్ళాననే మరి, లేకపోతే మీడియా వాళ్ళు జనరల్ కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, దాని వల్లనో తెలీదు. వాళ్ళైతే వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏందో నువ్వు హీరోనా అంటారు ఫస్ట్, డైరెక్ట్ హీరో కాకూడదు, కొత్తవాడు కూడా హీరో కాకూడదు. కిందికి వెళ్ళి ఎవరు రావద్దు, వీళ్ళే బతకాలి, అయ్యా కొడుకులే సినిమాలు తీసుకోవాలి, వీళ్ళే ప్రొడ్యూసర్లు ఉండాలి, వీళ్ళే ఉండాలి. కానీ ఒక కామన్ మ్యాన్ అనేటోడు పైకి రావద్దు అని ఉంది అని నేను అనుకుంటున్నా. అందుకే వాళ్ళు పోయిన కాడల్లా కూర్చోబెడతారు, మాట్లాడతారు, నువ్వు హీరోనా అని క్వశ్చన్ వేస్తారు ఫస్ట్. ఓకే అన్న, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు ఇప్పుడు? మాది రాయలసీమ అన్న, ఆంధ్ర, కడప జిల్లా. ఆంధ్రాలో ఉండి తెలంగాణ బిడ్డలకి హైదరాబాద్ లో మొత్తం ఊపుతున్నావులే. అదేం లేదన్నా, అక్కడి నుంచి వచ్చాను. హైదరాబాద్ లో బతకడానికి వస్తారు కదా రకరకాలు, అలా నేను వచ్చాను. అండ్ ఒక ఐ మీన్ లైక్ 4 సంవత్సరాల క్రితం 2 ఏళ్ళు వీడియో యూట్యూబ్ లో చేశాను. తర్వాత 16 నెలల క్రితం ఈ సినిమా మొదలెట్టాను. ఇప్పుడు August 2 రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. చాలా ప్రాపర్ గా గట్టిగా ఉంటుంది సినిమా. 2 తారీఖు దోస్తులు గుర్తుపెట్టుకోరు, 2వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. ఒక వేరే దృష్టితో చూడకూరి, అరే ఫస్ట్ చేసిన ఎట్లా చేసిన కాకుండా ఒక యూట్యూబర్ అనే క్యాండిడేట్ ఇంత పెట్టుబడి పెట్టి ఒక ముంగడికి వచ్చి చేసిందంటే ఆ సినిమా మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా థియేటర్లో మీరు చూడాలి బ్రదర్స్, 100%. నేను మీకు చెప్పిన 200 కిలోమీటర్ల నుంచి నేను వచ్చిన, ఖాళీ ట్రైలర్ చూసి వచ్చిన. ఎవరో చెప్తే ఎవరో ప్రమోషన్ చేయమంటే ఈయనే ఫోన్ చేస్తే రాలే. నేను డైరెక్ట్ తెలుసుకొని అన్న దగ్గరకు వచ్చిన. నిజంగా ఒక్కసారి 2వ తారీఖు మాత్రం థియేటర్కి వెళ్ళి మీరు ఖచ్చితంగా రీచ్ కావాలి. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్, శ్రీకాంత్ రెడ్డి ఆసం, అందులో పాటలు ట్రైలర్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూడండి, నచ్చితేనే సినిమాకి వెళ్ళండి. మీ టైం మనీ వాల్యుబుల్, నచ్చకపోతే వెళ్ళొద్దు. ఎందుకు నచ్చది? 100% నచ్చుతుంది కాబట్టి ఇంత ప్రౌడ్ గా మాట్లాడుతున్నావు మొత్తం ఇంటర్వ్యూలలో. అదే డమ్మి ఉంటే ఎవరైనా కానీ అరే అవుతుందా కాదా అని మాట్లాడు. నువ్వు నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ మొత్తం చూస్తున్నా యూట్యూబ్ లో. మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేస్తే నీదే, ఇన్స్టా ఓపెన్ చేస్తే నీదే. సో అది. అండ్ ఈ సినిమా వచ్చేసి దీని గురించి మాట్లాడితే క్లుప్తంగా, నేను ఫస్ట్ కొత్తపేట గ్రామం ఒక సినిమా చేశాను అన్న. ఓకే. ఆ సినిమా ఆగిపోయింది. ఒక ప్రొడ్యూసర్ వచ్చి చేస్తానని చెప్పి ఆపేసిండు, డబ్బులు పెట్టలా. అంటే నేను కొత్తని కదా, నమ్మలా. డబ్బులు తగిలినాయి నీకు ఆల్రెడీ. తర్వాత ఇంకా అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ వేరు. సో అది ఆగిపోయింది. సో వాళ్ళ వల్ల ఆగిపోయింది. ఈసారి ప్రతిదీ నా చేతిలో ఉండాలి, నేనే చెయ్యాలి అని 2 సంవత్సరాలు చేసిన వీడియోలు ఫేస్బుక్ యూట్యూబ్లో నేను వీడియోలు చేశాను. అందులో నాకు ఫేస్బుక్ యూట్యూబ్లో 500-600 వీడియోలు చేస్తే నాకు వచ్చింది 1,40,00,000 వచ్చాయి ఫేస్బుక్ యూట్యూబ్లో, రెండిట్లో కలిపి 2 సంవత్సరాలు. అంటే అది చాలా తక్కువ, 2 సంవత్సరాలకు చాలా తక్కువ. అది ఇప్పుడు ఏమైనా అయితే జీరో కన్నట్టే.
అయినట్టు అంతే. మన సబ్స్క్రైబర్ అట్లా మోసం చేయరు మనల్ని. మన సబ్స్క్రైబర్లు మళ్ళీ యూట్యూబ్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. మీరు ఉన్నారు చాలు. అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం నెలకే 10 లక్షలు 20 లక్షలు వస్తున్నాయి అంటున్నారు బిగ్ బాస్ వాళ్ళు యూట్యూబ్ లో చాలా మంది. బిగ్ బాస్ రివ్యూస్ అవి ఇవి. అలాంటిది నాకు 2 సంవత్సరాలకు ఫేస్బుక్ యూట్యూబ్ లో కష్టపడితే వచ్చింది. ఆ డబ్బును నేను ఏ కారు కొనలేదు, ఏ ఫ్లాట్ కొనలేదు, ఏ బిల్డప్ కొట్టలేదు, కూడబెట్టాను. ఇప్పుడు కృష్ణానగర్లో ఉన్న కొత్త ఆర్టిస్టులతో 20 మంది కొత్త ఆర్టిస్టులు, ఒక 100 మంది ఫైటర్స్, లైఫ్ ఇచ్చినావు. 20 మందికి ఇచ్చా. ఈ కృష్ణానగర్లో ఉండే 100 మంది ఫైటర్లు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు అందరినీ కలిపి నేను అందరం కూడుకొని ఈ సినిమా చేసామన్నమాట. అండ్ ఈ సినిమా చాలా బాగుంది. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 పాటలు ట్రైలర్ అక్కడ ఉన్నాయి, ఓపెన్ చేసి చూడండి. నచ్చితే సినిమా చూడండి. చాలా పెద్దగా తీశాను, పెద్ద 2 కథలు కలిపి చాలా పెద్దగా. ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, కామెడీ ఉంది, ఫన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఎమోషన్ ఉంది. 2 కథలు కలిపాం పెద్దగా. మరి వేరే యాంకర్స్ ఏం అడుగుతారు అంటే దీనిలో ఏముందని చెప్పి మొత్తం తిట్లు బూతులు అవి ఉన్నాయని చెప్పి రిప్లాప్ సీన్లు ఉన్నాయి అంటారు. అదేంది మరి కథ? సినిమాలలో అన్నిట్లో ఉంటాయి కదా కమర్షియల్ గా. వాళ్ళు పెడితే తప్పు లేదు, నువ్వు పెడితేనే తప్పు. ఓకే ఓకే, నువ్వు వేరే దేశంకి వెళ్ళి తప్పించుకొచ్చినావుగా, పెడితే తప్పు. అది భారతదేశం కాదు అట్లా నువ్వు వేరే దేశంకి వెళ్ళి వచ్చినావుగా. వీళ్ళు పెడితేనేమో సంసారం, నువ్వు చేస్తే వ్యభిచారం. అట్లుంది నా దాంట్లో. మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా భార్య అమ్మాయి హీరోయిన్ లారీ డ్రైవర్ వైఫ్ అన్న, వాడు లారీ వేసుకొని బయటకు వెళ్తాడు, అమ్మాయి ఇంట్లో ఉంటది, వాళ్ళిద్దరికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయినప్పుడు సంసారం జరగదా, పిల్లలు అవి చూపియాలి కదా సీన్లు. 100% చూపికుంటే ఎలా అవుతుంది? అంటే భార్య ప్రేమ కూడా తెలవాలి కదా దాంట్లో, చూపియాలి కదా. ఆ సీన్లు పెట్టినందుకు నీది బూత్ సినిమా అని ఒక పెద్ద ఆయన చిట్టిబాబు అని ఒక పెద్ద ఆయన పెద్ద ఛానల్లో కూర్చొని సినిమా రిలీజ్ కాకముందే నన్ను తక్కువ అంచనా వేసి మాట్లాడి ఓడే పెద్ద మనిషి ఓడే ఫస్ట్ కూడా నీ కరాటే కళ్యాణి విషయంలో కూడా ఆ పెద్ద మనిషి వచ్చి నిన్ను డామినేట్ అంటే ఆయనకు తెలియదు పీకది కానీ ముత్త వచ్చి నేను ఒక పెద్ద మనిషి లెక్క మాట్లాడతాడు, ప్రతి దానికి కూర్చొని మాట్లాడుతుంటాడు. అయితే వాళ్ళు చేసే సంసారం మనం చేసే వ్యభిచారం. ఇలా ముచ్చట ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఏంటంటే కింది స్థాయికి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం మనం సపోర్ట్ చేయాలి. నేను ఎందుకు వచ్చినా భయ్, నేను ఎక్కడ ఈయన ఎక్కడ, ఇంత దూరం లెంకుకుండా ఎందుకు వచ్చినాం, సపోర్ట్ చేయాలి. పని చేసుకోవడానికి వచ్చాం, బతకడానికి వచ్చాం, 10 మందికి ఉపాధి కల్పించడానికి. ట్రైలర్ చూసి వచ్చిన మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? నిజంగా చెప్పన్న మాటలు రావి బొంబాటు ఉంది. ఎందుకంటే తెలుసు కామన్ మ్యాన్ ఎట్లుండేటోడు ఎట్లా స్థాయికి వచ్చిన అర్థం కదా మనకు. లారీ డ్రైవర్ మెత్తగా ఉండాలంట. లారీ డ్రైవర్ మెత్తగా ఉంటాడా? కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేస్తారు, ఇండియా మొత్తం తిరుగుతారు. వాళ్ళకి అన్ని తెలుసు, లాంగ్వేజ్ తెలుసు, మాట తెలుసు, తీరు తెలుసు, అన్ని తెలుసు వాళ్ళకి. ఏమనంటే దాబాలు గుర్తుకొస్తున్నాయి అంటారు. దాబాలు గుర్తుకొచ్చాయంటారు. ఐటమ్ సాంగ్ అంటారు. ఐటమ్ సాంగ్ అంటే పాటలు ఐటమ్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఎట్లుంటుంది సాంగ్? ఎంటర్టైన్మెంట్ లేకుండా. సినిమాకి 80 రూపాయలు టికెట్ పెట్టిపోతామన్నా, ఏం లేకపోతే ఏమన్నా వచ్చారు మాసాడి ఎవరు చూస్తారు? ఇవన్నీ లెక్కలు ఉంటాయి. మాల్ మసాలా ఉంటేనే ఈ కాలంలో సినిమా అట్లని మేమేం క్రాస్ దాటిపోలేదు. సర్టిఫికేట్ ఇచ్చిండ్రు గవర్నమెంట్, ఏ సర్టిఫికేట్ ఇచ్చింది, ఏం ప్రాబ్లం ఏమి? ఇప్పుడు బాగా తీసాము. అయితే ఇట్లా ఒక మనిషిని ఎదగకుండా యూట్యూబ్లోనే ఉండాలి, ఇన్ని తొక్కేయాలి అనే విధంగా మాట్లాడుతున్నాను. అందుకనే కోపంగా అందరితో యాంకర్ల మీద ఎగబడుతున్నావు. ఇప్పుడు ఒక సినిమా చేసి ఆల్రెడీ ఎదురుగా బ్యానర్ పెట్టుకుని కూర్చున్నాక నువ్వెంతరా అంటే కోపం రాదా? ఎందుకు ఓడి ఎంత? అసలు వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎంత? వాడి క్రెడిబిలిటీ ఎంత మనల్ని క్వశ్చన్ చేయడానికి? 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బ్రదర్. అటువంటిది ఒక సినిమా చేశాను, కూర్చున్నాను, ఒక 100K ఛానల్, ఒక 50K ఛానల్, ఒక 200K, ఒక 1 మిలియన్ కూడా మాట్లాడే అర్హత లేదు. ఇవాళ చాలా మంది యూట్యూబర్లు సపోర్ట్ చేస్తలేరు బ్రదర్కి. మనం కాకపోతే ఎవరు చేస్తారా భయ్? ఇవాళ ఈయన చేసిన రేపు మనం చేస్తారు, ఇంకోళ్ళు చేస్తారు. అసలు మనం అంతా చూసుకుంటా పోవాలి. కానీ నీకు అంత సీన్ ఉందా? అసలు ఈ ప్రతి ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి జోలు ఎందుకు తీస్తుర్రు? అది అప్పుడు అది గొడవ అయిందని దాని గురించి తీసి నన్ను కించపరిచి నువ్వు బీతు వీడియోలు నువ్వు అవే అని వీళ్ళు వ్యూస్ నూకి 4 పైసలు సంపాదించుకుందామని, వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయని దాని గురించి ఎత్తితే నేను అరుస్తాను, వ్యూస్ వస్తాయి, దీన్ని చెడ్డగా చేయొచ్చు అనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అసలు వాస్తవానికి మీ ఇద్దరి మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది? నేను ఒక వీడియో కూడా తీసి పెట్టిన యూట్యూబ్ లో, అప్పుడు నా ఛానల్లో పెట్టినా, నీకు సపోర్ట్ గా మొన్న చూసా, అది నీకు సపోర్ట్ గానే పెట్టినా, అప్పుడు పెట్టినా. ఎందుకంటే దానిలో న్యాయం ఉంది. నీది ఒక యూట్యూబర్ పోయి ఏమైనా చూపెడతావు. ఇప్పుడు నేను కొంతమంది కొడుతున్నా అంటున్నాను, నేను వాళ్ళతో ఏం మాట్లాడుకున్నా నాకు తెలుసు, నీకు తెలుసు. స్క్రిప్టెడ్ చేసుకుంటా, ఏదో స్క్రిప్టెడ్ చేస్తాం, రియల్ చేస్తాం. పన్నులు తిన్నోనికి లేదు, తన్నేటోనికి లేదు, వీరి మధ్యలో ఇళ్ళకి ఏంది? నువ్వేదో వీడియోలు చేసుకుంటా చేస్తున్నావు, మొత్తం ఇజ్జత్ దిస్తున్నావు, మాట్లాడితే క్రోమ్ ఓపెన్ చేస్తే ఏది కొడితే అవి వస్తున్నాయి. ఈ కాలంలో నువ్వేదో ఎంటర్టైన్మెంట్ చేద్దాం, నీ సబ్స్క్రైబర్ల గురించి నువ్వు కోషిష్ చేసినావు పోయి, నువ్వు ఏదో పోయినావు. కానీ కొంచెం ఏంటంటే దాంట్లో బూత్ అయితే ఎక్కువనే ఉంది. లేదన్నా బూత్ నువ్వు అంటావు, నువ్వు కూడా మళ్ళీ అట్ట అంటావు. లేదన్నా అంటే వాస్తవానికి నీ పర్సనాలిటీకి అది సెట్ అయిపోతుంది, వాళ్ళే సెట్ అవుతుంది, వేరే సెట్ గారు. అవి బూత్ ఏముండదన్న, నా ఎడిటరు 3 ఎడిటర్లు, వాళ్ళలో 2వ ఎడిటరు తమ్నెయిల్స్ ఎక్కువ వ్యూస్ అట్లా పెట్టాడు. నీకు బాంబ్ ఫిగర్లు ఎడ దొరుకుతారు మరి? మొత్తం ఒక్కొక్కరికి ఏం దొరుకుతలేవు, మేము కూడా పడదామంటే దొరుకుతలేవు మాకు. నీకు ఎడ దొరుకుతారు? ఇల్లు వాళ్ళంతా ఆర్టిస్టులు, కొంతమంది డబ్బులు ఇచ్చి, కొంతమంది ఫ్రెండ్స్ అట్లా చేస్తారు, తెలిసిన వాళ్ళే.
ఇట్లా కష్టపడి ఒక సినిమా చేశాను నేను, దానికి ఇలా మాట్లాడుతున్నారు. నువ్వే డైరెక్టరు, నువ్వే హీరో అంటే ఒక హీరోయిన్ కూడా నువ్వే చేస్తే అయిపోవా? అంటే ఆ లేడీస్ మనం చేయకూడదుగా. అయితే నువ్వు మొగను అంటావు. చూసిన నీ ఇంటర్వ్యూలు చాలా బాగున్నాయి అన్ని, కానీ అంత రేషంగా మాట్లాడక అంత అగ్రెసివ్ కాకు నువ్వు. అంటే కాదన్నా, ఇప్పుడు యూట్యూబ్లో ఇంత 2 ఏళ్ళు కష్టపడ్డా, హైదరాబాద్కి వచ్చా కష్టపడ్డా, నాతో పాటు 10 మందికి సినిమాలు ఉపయోగం ఇచ్చా. సినిమా చేసి పోస్టర్ వేసుకొని వెనకాల ఇట్లా కూర్చొని ఉంటే పిలిపించి అవమానిస్తే ఇంటికి గౌరవమా? వచ్చినాక అట్లా చేయొద్దు. నీకు ఏం టాపిక్ ఉందో అదే మాట్లాడాలి. ప్లస్ వాని క్రెడిబిలిటీ ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్, వాడిని వేసుకోవాలి కదా, లేకపోతే మనం తక్కువ అనుకుంటే జనాలు ఏమనుకుంటారు? గలీజ్ అయిపోతుంది. హీరో చేసిండు అని చెప్పి ఇంత మంచి సినిమా, ఇంత కష్టపడి ఎంత బాగుంది, ఎంత రిచ్గా ఉంది. కాదు ఈ గెటప్ అయ్యానని ఒక 2-3 గంటలు పడుతుంది ఒక మనిషికి. ఈ గెటప్ అయ్యానంటే అర్థం చేసుకోరు. అట్టాడిది ఒక 4000 సార్లు లారీ ఎక్కి దిగింట. లారీ ఇనుము ఎక్కి దిగితే పిచ్చకాలు జారిపోతాయి. లారీ అంటే టాప్ మీద ఎక్కినా డ్రైవర్ సీట్లోకి ఎక్కాలని అంత ఈజీ కాదన్న. ఊకో చిన్న పొరాలు ఎక్కుతారు. అది లారీ ఎక్కితే ఏమవుతుంది? నేను ఎక్కనా? ఒక్కసారి ఎక్కుతూ అన్నా, ప్రతిసార్లు ఎక్కి దిగి షార్ట్ చెక్ చేసుకొని, మళ్ళీ ఎక్కి దిగి మళ్ళీ షార్ట్ చెక్ చేసుకొని, డ్రెస్సులు వేసుకొని, కెమెరా లెన్సులు పెట్టుకొని, యాంగిల్స్ పెట్టుకొని, నేనే డైరెక్టరు, నేనే ఆర్టిస్టు, షార్ట్ తీసుకోవాలా, చెక్ చేసుకోవాలా, కెమెరామ్యాన్ కడిపోయి కన్ఫర్మా లేదా అని. నీకు అర్థమవుతుందా? తర్వాత సినిమా కోసం లారీ కొన్నా. అందరూ ఎంజాయ్కి కార్లు కొంటారు, నేను సినిమా కోసం లారీ కొన్నా. డైరెక్ట్ సెకండ్ హ్యాండ్ లారీ ఆడుంది మోసా. దీని పేరు ఏం పేరు? మల్లారెడ్డి కాలేజ్ అటు సైడ్ ఏ ఏరియా, దాని పేరు ఏం పేరు గుర్తురావట్లే. ఆడ ఏరియా ఉంది లారీ యార్డు, ఆడ పెట్టా, పార్కింగ్ లో పెట్టా సెకండ్ హ్యాండ్ లారీ. నెక్స్ట్ ఏం చేస్తావు మరి? ఇసుక కొడతావు దానిలో? ఒడ్లో ఇసుక ఏదో చేయాలి కానీ మనకేం అవసరం లేదు. సెకండ్ హ్యాండ్ లో అమ్ముతాను, అమ్మడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా షూటింగ్ ఉంది నెక్స్ట్ చాప్టర్ 2, దానికోసం పెడుతున్నా కంటిన్యూటీ. నిన్ను చూస్తే రవితేజ సినిమా గుర్తుకొస్తుంది నాకు. నేను ఇంతే. ఆ కృష్ణానగరే మామ పాటను చూసిన అంటే అక్కడ ఉన్న సినిమా హిట్ అయినా ఉండాల్సిందే, పోయినా ఉండాల్సిందే. మనకు కావాల్సింది సినిమా సినిమా సినిమా. ఎందుకు సినిమా మీద నీకు ఇంత ఫ్యాషన్? సినిమా ఏం లేదన్నా, ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఉద్యోగం అన్న. సినిమా నాకు ఉద్యోగం. నీకు ఉద్యోగం అనలేను, అదే ఫ్యాషన్ పిచ్చి అని లేదు నాకు. పిచ్చి ఏం లేదు, సినిమాని బిజినెస్ గా చూస్తా. సినిమా బిజినెస్ గా చూసి ఒక సినిమా తీయాలి, డబ్బులు రావాలి, లగ్జరీ లైఫ్ కావాలి నాకు, ప్రజలకు కొంతమంది ఉపాధి కల్పించాలి. ఆలోచిస్తారా లగ్జరీ లైఫ్ అని? అవును, తప్పేముందన్న. సరే లగ్జరీ లైఫ్ వచ్చినాక ఏం చేస్తావు? విను అన్న, ఉపాధి కూడా ఇవ్వాలన్న సినిమా ద్వారా 10 మందికి. అది సేవ, ఉద్యోగం. ఇప్పుడు నా సినిమా ఉందన్న, 20 మంది టెక్నీషియన్లు పనిచేశారు, 100 మంది రౌడీలు పనిచేశారు, 200 జూనియర్ ఆర్టిస్టులు పనిచేశారు, 23 రోజులు పనిచేశారు. వాళ్ళకి నేను ఉపాధి ఇచ్చినట్టే కదా నా డబ్బులతో. అవును ఇచ్చినట్టు. అది అట్లా చేయాలి, హెల్ప్ చేయాలి. నాకు ఒక ఆఫీస్ కావాలి, నేను కొన్ని సినిమాలు చేయాలి, కొంతమందికి ఉపాధి కల్పించాలి ఇండస్ట్రీలో. ఇట్లా అంటున్నా నేను. నీ ఆలోచన గింత పెద్ద హైయెస్ట్ ఆలోచన ఉంటే వీళ్ళంతా కలిసి నిన్ను మొత్తం డిగ్రేడ్ చేస్తారు. నిన్ను డిగ్రేడ్ చేసి నువ్వు అది నువ్వు ఇది అంటున్నారు. నేను బతకాలి, నాతో పాటు 4 బతకనియాలని నేను అంటున్నా. అందరూ కార్లు కొనుక్కొని యూట్యూబర్లు నీకు తెలుసుగా ప్రతి ఒక్కడు ఎట్లా ఉన్నాడు. సెల్ఫిష్ ఎప్పుడు వ్యూస్ వస్తాయి, ఎట్లా వ్యూస్ చేస్తే అన్ని అబద్ధాలు, దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, అన్ని దొంగ వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం మాట్లాడుకొని చేసాడు. ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడుకున్నావా? మనదంతా రియల్ చేసుకుంటాను. డైరెక్ట్ మాట్లాడుకోవాలి. నువ్వు అట్లా మాట్లాడిన ఇట్లా మాట్లాడతాడు ఫ్యాక్ట్. నువ్వు కూడా కిరాక్ మనిషి, నేను కూడా కిరాక్ మనిషినే. బట్ ఏంటంటే నువ్వైతే మొత్తానికి అయితే సక్సెస్ అవుతున్నావు. 2వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. మరి నేను హీరోయిన్ చూడలే ఫస్ట్, దానిలో చూసినా అంటే మళ్ళీ హీరోయిన్ చూడలే. వేదాంత్ జాక్సన్ ఛానల్లో. అవునవును, ఆమె మొన్న అవైలబిలిటీ ఉన్నది, ఇప్పుడు లేదు, వెళ్ళిపోయింది. ఇక్కడ షూట్ జరుగుతుంది వెబ్ సిరీస్ హైదరాబాద్ లో. యూట్యూబ్ ఉంటుందా? యూట్యూబ్ ఉంటుంది. మళ్ళీ యూట్యూబే. మరి ఏం కంటెంట్ చేస్తావు నెక్స్ట్? సేమ్ మళ్ళీ వీడియోలు చేస్తావు, తప్పేముంది. ఆ వీడియోలు నో ప్రాబ్లం, నెంబర్ 1 వీడియోస్ అవి, షార్ట్ వీడియోస్. వాటి గురించి నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. నా కొడుకు ఏమన్నా ఐ డోంట్ కేర్. హీరోయిన్కి ఏమో యాక్సిడెంట్ అయిందని చెప్పినావు. ఆ సినిమాలో యాక్సిడెంట్ అయింది ఆవిడకి. లైక్ ఏం చెప్పాలంటే, కూరగాయలు తీసుకురా, పెళ్ళి అయిన తర్వాత కూరగాయలు తీసుకురా, భార్య భర్త తెచ్చేటప్పుడు ఇట్లా వచ్చేటప్పుడు ఎత్తు తగ్గుల్లో తన చీర కొంగు చుట్టుకొని కింద పడింది. కింద పడి బైక్ లో ఇక్కడ స్క్రాచ్, ఇక్కడ నిజంగా అయింది, రియల్. అయితే నా దగ్గర కార్ లేదు, నేను ఉన్న డబ్బులంతా సినిమా పెడతాను. కార్ లేకపోతే ఆటోలో వేసుకొని తనని ఎత్తుకొని పోతుంటే తను అంటుంది, నువ్వు కావాలంటే నన్ను తీసే సినిమాలో, లేదా కొత్త అమ్మాయిని పెట్టుకో. అమ్మాయి సినిమా అయిపోద్దని బాధతో. నా గురించి అంతా తెలుసు ఆమెకి, యూట్యూబ్లో ఇట్లా కష్టపడి వచ్చాడు చేశాడు అని. సో అట్లా అమ్మాయి చెప్తుంటే మళ్ళీ 18 రోజులు ఆగి ఆ మరకలన్నీ మానిపోయి 18 రోజులు పట్టింది, 22 రోజులు పట్టింది. మళ్ళీ షూట్కి వెళ్ళాం. అంత మంచి అమ్మాయి, హిందీ అమ్మాయి. తెలుగు వాళ్ళని అడిగాను, సినిమా చేయలేవు నువ్వు, ఆగిపోద్ది అని నన్ను అవమానించి చేయలే నాతో. 16 నెలలు కంటిన్యూ షూటింగ్. 16 నెలలు కంటిన్యూ కాదు, 16 నెలలు కాదు, 6 నెలలే కంటిన్యూ షూటింగ్. 6 నెలల్లో 23 రోజులు షూటింగ్, 5 రోజులు గ్యాప్, 3 రోజులు గ్యాప్, అట్లా షూట్ చేసాం. నాకు ఒక్క మాట మంచి అనిపించాలి ఇవ్వాలని. ఇది ఏంది? నీకు ఫోన్ చేసిన అంటే బైక్లో వచ్చిన కార్లో అంటే, అవునా కారు ఉందంటే, నీ అందరు కార్లోనే వస్తారా అంటే వేరేటోళ్ళ కార్లు ఉండద్దా? నాకు బైక్ నువ్వు అమ్మేసినావు అని చెప్పేసి అందరు వేరేటోళ్ళు కారు వాడద్దా? ఇక అట్టని కాదన్నా, బైక్లో అయితే పని స్పీడ్ అయిద్ది అన్న.
నువ్వు ఆ ప్లాన్తో చెప్పినా మరి అట్లాంటి ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే అద్దుగా ర్యాపిడో బుక్ చేసుకొని. కానీ మీకు దూరం కదా పాపం. బాగా దూరం అంటే ఫస్ట్ బాల దగ్గరకు పోయి వచ్చిన. అవునవును, ఏం కాదు, నేను అనేది అట్ట కాదు, లోకల్ అయిందేమో నువ్వేమనుకున్నా. నేను ఇక్కడ బోరబండ కాదు, ధూళిపేట ఉంది కదా, ఈ మాట తీరు అవి చూసి అటు సైడు యూట్యూబర్ అన్నా అనుకున్నా నేను. అంటే నన్ను మొత్తం ధూళిపేట ఓల్డ్ సిటీ ఇదే అనుకున్నా. అట్లా అనుకున్నా, అందుకేమో దగ్గరేమో బైక్లో వస్తావు అనుకున్నా. లేదు దూరం ఉంది, చాలా దూరంకి వెళ్ళి వచ్చేసిన బ్రదర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా లవర్లు ఉన్నారా? అవి ఏం లేవన్నా, బతుకుదేరు కష్టపడాలి, ఎదగాలి. ఇంతమంది టచ్ అయ్యారు నీకు, ఎంతమంది అమ్మాయిలతో చేసి ఉంటావు? ఒక 400 మంది అమ్మాయిలతో వీడియోలు చేసింటా. 400 అమ్మాయిలతోనా? పోయే రూమ్లలో ఎంతమందితో పోయినావు? అవి ఏం పోలేదు, ఆర్టిస్టులు. నేను వచ్చి 4 సంవత్సరాలు అయింది. నువ్వు స్మార్ట్ ఉన్నావుగా? అది స్మార్ట్ అని కాదు, 4 సంవత్సరాలు అయింది వచ్చి సినిమా యూట్యూబ్ మొదలుపెట్టి. 4 సంవత్సరాల్లో పోయే రూమ్లకు వెళ్ళడం, లవర్లు, పంచాయతీలు ఇవన్నీ పెట్టుకుంటే ఈ సినిమా చేయలేదు. అవునా కదా? పైసా మొత్తం అట్టే అవుతుంది, రైట్? అట్టే టైం పైసా పక్కన పెట్టు, టైము ప్రతి దానికి లాజిక్ ఉంటుంది కానీ దగ్గర. కరెక్ట్ అన్న నేను చెప్పింది. నిన్ను ఎవడైనా గెలిచుడు కష్టమే యూట్యూబ్లో, అందుకనే చూస్తున్నా ప్రతి దానికి ఇట్లా. నేనే అంటే నాకన్నా 2 ఏళ్ళు వీడియోలు చేసి ఆపకుండా 16 నెలలు సినిమా చేశా. ఇప్పుడు ప్రమోషన్స్కి తిరుగుతున్నా. నాకు ఏడా టైం ఉంది? ఇంత పెద్ద బొమ్మ, పాన్ ఇండియా 5 లాంగ్వేజెస్, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ. ఎవడన్నా ఒక పెద్ద హీరోకి 200 మంది టీం ఉంటారు. ఒక సినిమా 5 లాంగ్వేజ్లో చేయాలంటే 200 మంది టీం ఉంటారు. మరి నాకు ఒక్కనే ఇన్ని లాంగ్వేజ్లు యూట్యూబ్ నుంచి వచ్చేది. మరి యాక్షన్ సినిమా 9 ఫైట్లు. ఎవడో చేయమని, దమ్ముంటే చేయమను. ఇది ఛాలెంజ్ అనుకో, పొగరనుకో, ఎవడో చేయమను. మళ్ళీ తక్కువ పైసలు, పైసలు తక్కువ. ఇది 7 నుంచి 14 కోట్లు అవుతుంది ఈ సినిమా చేయాలంటే. ఇంకా మన పాన్ ఇండియా సినిమాలు అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే 1000 కోట్లు, 500 కోట్లు, 400 కోట్లు. మరి నేను చేసి చూపించా, దమ్ముంటే చూపించమని. అదే క్వాలిటీ, తగ్గదు. అంటే చూసినావు, ట్రైలర్ చూసావు కదా, వీళ్ళంతా ప్రజల్ని మోసం చేస్తున్నట. కొంత తర అయితే మోసమే, నువ్వేమన్నా అనుకో. అదే అనిపిస్తుంది మరి. మోసమే. ఎందుకు 100 కోట్లు 200 కోట్లు యాక్టర్లకి ఎందుకన్నా? ఏం బిక్తారన్నా? నేనే చెప్తాను, యాక్టర్ని నాలాంటి వాళ్ళకి దొరకరు ప్రొడ్యూసర్లు. యాక్టర్ కాదు, హీరోయిన్. నేను అట్ట కాదన్నా, నాకు దొరకరు నా ప్రొడ్యూసర్. నా బాధేస్తుంది ఇప్పుడు. నాకు దొరక్క ప్రొడ్యూసర్, నా డబ్బులు పెట్టి నేను దిగా. నేను ఇప్పుడు మాట్లాడేది ప్రతిదీ యాక్టర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా 3గా మాట్లాడుతాను. బాధ అనిపిస్తుంది మరి. ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఇట్లా మాట్లాడి నువ్వు నీ సినిమా బూతు అది ఇది అంటే నాకు బాధ వస్తుంది. నాకే మంచి అనిపిస్తలేదు. నాకు సినిమా రామగుండం మైనింగ్ అన్న. రామగుండం మైనింగ్లో 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ వెళ్ళాం. 80 మంది వెళ్తే 40 మందిని ఫైటర్స్, రోపులు, క్రేన్లు, కంప్రెసర్లు, బెడ్లు. దేనికి? ఫైట్కి. అందరూ ఎగరాలి కదా. 10 లారీలు, కనుచూపు మేర చెట్లు లేవు, బ్లాస్టింగ్లు వెళ్తున్నాయి, ఫుల్ ఎండ, దుమ్ము. వాళ్ళ పక్కన బాంబులు వేలిస్తే ఆ దుమ్ము ఇట్టు వస్తుంది. ఆడ వెళ్తే దుమ్ము గాలికి ఇట్టు వస్తుంది. నీకు అర్థమవుతుందా? గోదావరి రామగుండం మైనింగ్ అక్కడ జరుగుతుంటే 40 మందిని కొట్టాలి. 4గురిని కొట్టా నేను. స్టంట్స్ నేనే, డైరెక్టర్ నేనే, యాక్టర్ అన్ని నేనే. 40 మందిని కొట్టాలి రౌడీల్ని. క్లైమాక్స్ సీను 40 మందిని ఒక్కడి ఆ రోజు కొట్టాలి. సీను ఉన్నాయి, ఆ జబ్బలన్నీ మొత్తం వచ్చిన ఇట్లా చూడ క్లైమాక్స్ సీనే. అది టైట్ అయినట్టున్నాయి షర్ట్ మీద. వాడు కొట్టాలన్నమాట. 40 మందిని కొట్టాలంటే 4గురిని కొట్టినా. 4గురిని కొట్టిన తర్వాత ఒక ఫైటర్కి తన్నాలి ఇట్లా. నేను వెనకాల నుంచి ఇంకొక అతను వచ్చి ఇలా తంతాడు. తన్నినప్పుడు తన కాలికి కింద చీల, మైకులో లారీది చీల ఉంటే దాన్ని గుచ్చుకొని నాకు గుచ్చుకున్నది. అది వెన్నుపూసలో. సీరియస్గా ఇట్లా తన్నితే వెన్నుపూసలో గుచ్చుకుంటే పక్కకు పోయి ఏడ్చిన. 3 నిమిషాలు ఏడ్చిన పక్కకు పోయి. చెప్పుకోలేక చెప్పుకుంటే మొత్తం టీం అంతా డిస్టర్బ్ అయింది. కెమెరామ్యాన్ వచ్చిండు. ఏం బ్రో ఆపేద్దామా అన్నాడు. లేదు బ్రో చేద్దాము, ఆపేసేది ఏంది, నేను చేస్తాను. ఎందుకు? ఆ రోజు 7 లక్షలు ఖర్చు. వచ్చినాను వన్ డే క్లైమాక్స్. 80 మంది 7 lakhs, 10 లారీలు అద్దె, ఒక్కొక్క లారీకి 12,000 అద్దె, డ్రైవర్లు, బత్తాలు, వాళ్ళందరికి డీజిల్లు, కంప్రెసర్కి డీజిల్, తర్వాత అంటే గాలి కొడితే దుమ్ము లేస్తారు చూడు అవి, బెడ్లు అద్దెకు, 2 క్రేన్లకు రోపులకు అద్దెకు, కెమెరాలకు అద్దెలు, 80 మందికి పేమెంట్స్. అంటే ఈడికెళ్ళి పోవాలి మళ్ళీ టీం మొత్తం. 4 టెంపోలు. ఈడికెళ్ళి దాదాపు 300 కిలోమీటర్లు. అది పోయినాం. పోయి చేర్చే ఇంత. కానీ నేను ఆ రోజు పోతే నాకు ఆ రోజు పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ పర్మిషన్ ఇవ్వరు. మొత్తం మైనింగ్ లో పర్మిషన్ ఒక టెన్షన్ ఉంటాయి. ఇదంతా ఒక టెన్షన్ ఉంటాయి, పర్మిషన్ లో ఒక టెన్షన్ ఉంటుంది. వాళ్ళ సడన్ గా వచ్చే ఒక ఆఫీసరు క్యాన్సిల్ చేయంటాడు. నీకు అర్థమవుతుందా? వాళ్ళు ఇచ్చిన టైంలో చేయాలన్నమాట. బాంబులు 3 o'clock పేలుతాయి. మార్నింగ్ 9 నుంచి 2:45 కల్లా ఇచ్చారు. ఆ 2:45లో చేయాలి పని అక్కడ. మిగతాది పక్కన వేరే చోట చేయాలి. 2 ఒకే చోట ప్లాన్ చేసుకున్నాం. ఇంత కష్టపడి నేను ఇంత సినిమాకి మామూలుగా అంటే కారవాన్లు ఉంటాయి, క్లైమాక్స్ షూట్ 10 రోజులు చేస్తారు పెద్ద హీరోలు. నీకు అర్థమవుతుంది? వాళ్ళ బడ్జెట్లు ఉన్నాయి కదా. పెట్టేటోడు బకరాగాలు ఉన్నారు కానీ పోదెంగుతారు, వాళ్ళకేం ప్రొడ్యూసర్లు పెడతారు. నేను ఇంత పెట్టుకొని కూడబెట్టుకొని రూపాయి నాతో పాటు ఒక ఇంతమందిని తీసుకొని కృష్ణానగర్లో రౌడీలను తీసుకొని, కృష్ణానగర్లో ఆర్టిస్టులను తీసుకొని కష్టపడి నేను ఒక సినిమా చేశాను. అందుకు నేను ప్రౌడ్గా మాట్లాడతాను. దాన్ని తప్పంటే నేను ఏం చెప్తాను? దయచేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పేది ఒకటే, కొంచెం
చూడూరే జరా, ఎందుకంటే నువ్వు అల్లని కూడా మనం అనద్దుతి, నువ్వు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నావు, వాళ్ళతో జర్నీ కావచ్చు నీకు, ఇంకా దేవుని దయతో హిట్ కొడితే నువ్వు వేరే వేరే స్టార్ అవుతావు నువ్వు. ఎందుకంటే వాళ్ళకు కూడా మనం ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో చూసిన వాళ్ళకి కూడా చేతి మొక్కుతున్నా, కొత్తగా వచ్చిండు, దయచేసి అందరు కూడా సపోర్ట్ చేయరి. అండ్ విలన్ ఎవరు చెప్పలే? విలన్ ఇన్స్టాగ్రామ్లో చూసి పట్టానన్న. ఇన్స్టాగ్రామ్లో ఏం పేరు కాక రాకీ బాయ్ అని, బాగా సాలిడ్, చాలా మంచి వ్యక్తి. వచ్చాడు, యాక్టింగ్ చేశాడు, వెళ్ళిపోయాడు. బిల్డప్ లేదు, ఏం లేదు. పేమెంట్ ఏం తీసుకున్నారు వాళ్ళు? పేమెంట్ 4-5 రోజులు చేశాడు తనది, 5 రోజులు షూట్. ఒక మంచి అమౌంట్, ఒక 65,000 70,000 దానికి ఇచ్చాం. ఇంకా రిలీజ్ అయిన తర్వాత కొత్తతను, నన్ను చూసేది కాదు అతను, కొత్తతను. కొత్తోడైనా కానీ నిన్ను చూసి కొంచెం ఏంటంటే ఆడు కూడా ఎక్కువనే ఇచ్చినట్టు, కానీ బట్ ముచ్చట ఏంటంటే కొత్తోళ్ళకైనా కానీ నువ్వు ఇచ్చేసినావు చూసి, వాళ్ళు కూడా చూసి అరే మనోడే వస్తుండని చెప్పి వాళ్ళు కూడా అర్థం. వీళ్ళు అందరూ అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళు యూట్యూబర్లు అయి ఉండి యాంకర్లు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? వాళ్ళు అర్థం చేయాలి అంటే మళ్ళీ అన్న మామూలే, మన కష్టం ప్రజలకు తెలియాలి కదా, ప్రతిదీ చెప్దామని చెప్తాను వివరించి. నేను డామినేట్ చెప్తురా, వాళ్ళ మొక్కలు డామినేట్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు సొల్లు ఊరికే మాటలకు దిల్సే సలాం బాయ్. నిజంగా చెప్తున్నా. అయితే హీరోయిన్ ఎక్కడ? హీరోయిన్ హిందీ అమ్మాయి, రాయచూర్ అమ్మాయి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఎందుకు మన తెలుగులో దొరకలేదా? ఏక్సేక్ అమ్మాయిలు ఏక్సేక్ ఉన్నారు, పిలిపించిన యాక్టింగ్ చేసే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు. సినిమా కమర్షియల్ కదా, భార్యాభర్త పెళ్ళి అవుతుంది, లవ్ సీన్స్ ఉన్నాయి, ఇవి చెప్తే మేము చేయలేము. అది కాక నువ్వు యూట్యూబర్, మొదటి సినిమా నీది ఆగిపోద్దేమో సినిమా, నువ్వు చేస్తావో చేయవు. వాళ్ళకి అనుమానాలు, ఏ కెమెరా వాడుతున్నావు, తీయకముందే వాళ్ళు 100 క్వశ్చన్స్, ఇవన్నీ ముందే తీయకముందే అట్లా అన్నారు. కుదరలేదు. ఇంకా తెలుగు అమ్మాయి చూడనుండి బ్రదర్, వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుండే గాను. వాళ్ళు రాలేనా, ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి, వెళ్ళాలి కదా నేను, వర్షాలు పడుతున్నాయి, వెళ్ళిపోవాలి నేను. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడ దొరకలేదు నీకు ఒక అమ్మాయి కూడా? అందరూ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదన్నా, ఒక 20 మంది ఉంటారు, 100 మంది ఉంటారు కొత్త అమ్మాయి. ఆర్టిస్టుల దగ్గర బ్రోకర్ల నెంబర్లు ఉంటాయి, వాళ్ళే కాఫీ షాపులకు తీసుకొచ్చి నా కాఫీ తాగి నన్నే నువ్వు హీరోనా నేను నిలిపినరు అని వెళ్ళిపోయారు కొత్త అమ్మాయిలు. అసలు ఏం తక్కువైందని నాకు అర్థం కాదు. ఇట్లా అంటారు వాళ్ళ యాటిట్యూడ్ అన్న, నీకు తెలియదు అన్న. సినిమా హీరోయిన్లు అమ్మాయిలు కార్లో దిగుతారు, మనమేమో బైక్లో వెళ్ళినాం. ఉదాహరణ, బైక్లో వచ్చాను, ఈడేం సినిమా తెచ్చాడు అట్లా. అలా ఓయో రూమ్ లో పోయేటోళ్ళు అంటే బాగా ఇష్టం, కార్లో తీసుకుపోయే వాళ్ళు ఇష్టం, ఓయో రూమ్ లో పట్టుకపోయేటోళ్ళు ఇంకా ఇష్టం అనమాట. నీకు ఇప్పుడు నేను బైక్లో పోతే ఏమి నీకేమి, నీవు రెమ్యునరేషన్ అగ్రిమెంట్ చేసుకుంటావు, నచ్చింది ఇస్తాము. 25 ఏళ్ళోడు పనికిరాడు అలా, కానీ 60 ఏళ్ళ ముసలోళ్ళు బరాబర్ తెలుసు. అన్నీ మనం మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడచ్చు సొసైటీ గురించి. అయితే విషయం ఏంటంటే అలా అవమానించి వెళ్ళిపోయారు, అందుకు హిందీ వాళ్ళు దొరకలేదు. వర్షం పడుతుంది ఆగస్టులో, నేను వెళ్ళిపోవాలి, షూటింగ్కి వెళ్ళిపోవాలి. ఒక హిందీ అమ్మాయి నా మేనేజర్ ఉంటే పిలిపించి మొదలెట్టాను. ఓకే, సినిమా ఇప్పుడు నడిచింది, సక్సెస్ అయ్యింది. ఫస్ట్ కాపీ రెడీ చేసి కూర్చో ఉన్నా నేను. ఓకే, ఎవడో చేయమని ఫస్ట్ కాపీ అంత ఈజీగా చేయడం. చిన్న షార్ట్ ఫిల్మే మనకు ఎంత కష్టం అన్నా, చిన్న ఇంటర్వ్యూ ఎంత కష్టం అన్నా. అదైతే వాస్తవం. అటువంటిది ఒక సినిమా అంటే మళ్ళీ ఒక్కొంది కాదు, అందరూ టైంకి రావాలి. ఎవరికి జ్వరం వచ్చినా బడ్జెట్లో అయిపోవాలా, ఎవరికి జ్వరం వచ్చినా, ఎవరి హెయిర్ కట్ కూడా సినిమా మొత్తం అయిపోయేదాకా అదే ఉండాలి, గడ్డం కూడా అదే స్టైల్ ఉండాలి. చూడు మరి బాడీ పర్సనాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఈ టాటూ సినిమా మొత్తం ఉండాలి, ప్రతి రోజు ఉండాలి, ప్రతి షాట్ లో ఉండాలి. ఈ టాటూ వేస్తుండాలి, తీస్తుండాలి. ప్లేస్ కూడా సేమ్ టు సేమ్ సేమ్ ఉండాలి. ఇక్కడ ఉంటుంది ఈ చేతికి, ఇవి కంటిన్యూటీ ఉండాలి, ఇవి కంటిన్యూటీ ఉండాలి, ఈ డీటెయిలింగ్ ఉండాలి, ఇదంతా ఉండాలి. ఉంటే పెద్ద సినిమాలు. ఇది ఏందనుకుంటున్నావు నువ్వు? ఇది ఏందో అన్నది మరి, జస్ట్ రఫ్ ఉందని కొనుక్కున్నా. రఫ్ కాదు ఇది, ఒక్కొక్కరు కోసుకుంటారు ఈ సిరీస్ అంటే. ఓకే, ఇది ఎర్తగల్ అని చెప్పేసి తుర్కీ కంట్రీలో ఒక సిరీస్ ఉందన్నట్టు. ఓకే, వరల్డ్ వైజ్ లో ఊపింది ఇది యూట్యూబ్ లో. ఓకే ఓకే, నిజంగా నేను దానికి డహాట్ ఫ్యాన్. నా స్టిక్కర్ వేసుకున్నా నేను, సేమ్ ఇదే లోగో ఉంటాయి నా స్కార్పియో మీద ఉండే. సో బ్రహ్మాండం, నువ్వు ఇంకా సక్సెస్ కావాలి. నాకు మొత్తం విలన్లు ఎంతమంది? 20 విలన్లు 100 మంది ఉంటారు సినిమాలో. మెయిన్ విలన్ ఒకరు, 7 మంది ఇంకా మెయిన్ విలన్స్ ఉంటారు. ఒకటి కాక 7 మంది కాక ఒక్కొక్క గ్యాంగ్ 15 మంది ఉంటారు. కామెడియన్లు 2. లేడీస్ ఆర్టిస్టులు ఒక 10 మంది ఉంటారు. 10 మంది. హీరోయిన్ కాక హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది, హీరోయిన్ ఇంకో ఫ్రెండ్ ఉంటుంది, మదరు, అమ్మ, చెల్లి, ఆంటీల క్యారెక్టర్లు చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు దీనిలో ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎట్లా కలుస్తారు? ప్రేమ అనేది ఎంత స్టార్ట్ అంటే లారీతోనేనా? నేను మెకానిక్ షాప్ చేసుకుంటా ఉంటా. దానిలో ఆమె వచ్చి చేసేస్తా. ఆమె ఎదురుగా దోశలు మంచిగా ఘోరంగా థింక్ చేసినావు నువ్వు. అంటే యాస్టిస్ ఏమన్నా దీని గురించి ఏమన్నా లారీ లెక్కి తిరిగినావు? ఏమన్నా లారీ నేర్చుకున్నా, డ్రైవింగ్ నేర్చుకున్నా అట్లా అంటే ఇప్పుడు ఈ లారీ డ్రైవర్ జీవితం ఇట్లుంటా నీకెట్లా తెలుసు? అట్లే ఉండదు కథ. నా లారీ డ్రైవర్ జీవితం గురించి చూపించలేదు. హీరో గారి లారీ డ్రైవర్ కాదు సినిమాలో. హీరో గారి లారీ డ్రైవర్ కాదు, లారీలో ప్రోడక్ట్ ఉంటుంది, వీడు డ్రైవర్ అవుతాడు. వీడు వేరు, వీడు స్ట్రీట్ ఫైటర్.
క్యారెక్టర్ పేరేంటిది? హంటర్, హర్షవర్ధన్. హంటరా? హర్షవర్ధన్ అయితే పేరు హంటర్గా పేరు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. హంటర్ ఎంత ఏం హంటింగ్ ఇది? రౌడీల్ని. రౌడీ హంటింగ్. ఇది స్ట్రీట్ ఫైటర్, అందరినీ కొడుతుంటాడు అనమాట. అంటే మొత్తానికి అయితే ఇది కూడా పోస్టర్ హైలైట్. నంబర్ ఎవరిది? అది డిస్ట్రిబ్యూటర్ది. ఎన్ని సినిమా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంది ఇది? ఇది 200 థియేటర్, 200. మొన్ననే 150 ఎన్ని, ఇంకొక 50 నడవని పెంచారు. ఓటీటీకి ఎట్లా? థియేటర్కి వెళ్ళి వచ్చి అక్కడ హిట్ రిలీజ్ కొట్టుకొచ్చే ఇక్కడ ఓటీటీ తీసుకుంటారు. ఇప్పుడు ఓన్లీ నువ్వేనా మొత్తం నేనే దీనికి మొత్తం యూట్యూబ్ పైసా మొత్తం పెట్టేసా. జీరోకి వచ్చేసినావు? జీరో ఏం లేదు, ఉన్నాయి, పెట్టేసా, మొత్తం పెట్టేసా. ఎన్ని కోట్లు అయింది? 250 కోట్ల? అంతగా 2 కోట్లు అయింది, 1,90,00,000 అయింది. ఈ కోట్లు 2 కోట్ల సినిమాకు వీళ్ళు 100 కోట్లు అంటున్నారు. నాకు అంటే ఫస్ట్ టైం నేను కూడా ఇప్పుడు నా విజువల్స్కి నేను 10 కోట్లు చెప్పినా నమ్ముతారు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఒక హీరోతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఎందుకంటే ఆయన నీ దగ్గర క్వాలిటీస్ ఉన్నాయి బ్రదర్, ఎందుకంటే నేను సీరియస్గా అంటున్నా. ఆ క్వాలిటీ ఆ ఫేస్ అనేది ఉంది, ఇది ఎవరితో కాదు, కానీ ఇది అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. ఏదో డామినేషన్ చేద్దాం వీడు ఎట్లా చేస్తాడు అనేటోళ్ళకి అర్థం కాదు. ఇంకా అంత మంచిగా. సో ఎనీ హౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇంటర్వ్యూ. ఇప్పటికే బాగా వెయిట్ చేసిన ఘోరంగా ఇంటర్వ్యూలు ఉన్నాయి, నువ్వు ఇంకా సక్సెస్ కావాలి, మళ్ళీ మీటప్ అవుదాం. చాప్టర్ 2లో వస్తా కంపల్సరీ, సక్సెస్ తోనే వస్తాను. మంచి రోల్ చేద్దరు మీరు సూట్ అవుతారు. నాకు చేస్తా, నువ్వు ఇస్తే చేస్తా, సూట్ అవుతారు మీరు, మంచిది గట్టిగా అంటున్నా. నువ్వు ఏది ఉన్నా నాకు నేను వచ్చేస్తా, నా పోరాళ్ళు ఉంటారు వాళ్ళ ఫోటోలు పంపుతా, అట్టిగా కార్ వేసుకొని వచ్చేస్తా, వెళ్ళిపోతా అంతే. నేను ఎటువంటి నీకు 100% నేను సపోర్ట్ చేస్తాను, నాదైతే ఉంటుంది. అండ్ సో దోస్తులు ఇదన్నమాట. మన ఛానల్లో పాటలు ట్రైలర్ ఉన్నాయి, నచ్చితే సినిమా చూడండి, అవి ఒకసారి చూడండి. నాకు మా కోసం ఆగస్టు 2 శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్, అండ్ ఇది 2 వస్తుంది, ఆగస్ట్ 2. ఒకసారి చూసి మా సినిమాని కొత్త వాళ్ళని ఎంతోమంది సపోర్ట్ చేశారు, మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సపోర్ట్ చేయడం కోసం. ఎందుకంటే పిలవకుండానే వచ్చాడు, కొన్ని వ్యూస్ వచ్చినా నాకు నా సినిమా 10 మంది తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కొన్ని వ్యూస్ వచ్చి ఉండదు, మంచిగా మాస్ ఫాలోయింగ్ మనది. ఇలా లెక్క ఎడ్డెడ్డి ఛానల్ కావు ఇంటర్వ్యూలు చేసినట్టు. నా ఇంటర్వ్యూ కాన్సెప్ట్ ఏంటంటే బయటికి రావాలి అందరికి. సో ఎనీ హౌ దోస్తులు తమ్ముళ్ళు, లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మోయిజ్ భాయ్ యూట్యూబ్ ఛానల్. 2వ తారీఖుకి నా దోస్తులు తమ్ముళ్ళు మర్చిపోకూరి, దయచేసి ప్లీజ్. మోయిజ్ భాయ్ మాట ఇన్నురిగా ఇన్ని రోజులు చెప్పాలి. ట్రైలర్ చూడండి, ట్రైలర్ చూడురి, శ్రీకాంత్ రెడ్డి అఫీషియల్ ఛానల్ ఉంటుంది చూడురి. సో నువ్వు కూడా ఒకసారి లైక్ కామెంట్ చెప్పావు నీ స్టైల్. హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రీకాంత్ రెడ్డి, యాక్టర్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోయిజ్ భాయ్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే అన్న ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ అండ్ కామెడీ, కొంచెం గట్టిగా మాటలు మాట్లాడతాడు, ఫన్నీగా ఉంటాయి, అండ్ మంచి స్ట్రాంగ్ పర్సన్. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్, వాచ్ మోర్ కంటెంట్, బాగా ఎంటర్టైనింగ్గా అన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోయిజ్ భాయ్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్ దోస్తులు తమ్ముళ్ళు, మా హీరోకి సపోర్ట్ చేయరు, మా యూట్యూబ్ హీరోకి సపోర్ట్ చేయరు అంతే. థ్యాంక్ యూ. ఏదో ఒక రోజు మేము కూడా సక్సెస్ అవుతాం మీరు చేయబట్టే. కేవలం నిన్ను కూడా ఇంటర్వ్యూ చేయమని ఒక కామెంట్ పెట్టిర్రు, అంటే శ్రీకాంత్ రెడ్డిని కూడా ఇంటర్వ్యూ అన్న బాగా కొడుతుండని చెప్తే నేను నీ దగ్గరకు వచ్చినాక నువ్వేందో నాకు అర్థమైంది. వీడియోలలో వరేసరికి నువ్వు కూడా ఎందుకు ఇట్లా తయారైనా అనుకున్నా. బట్ ఏంటంటే ముంగోటికి వస్తే కానీ మనుషుల గుణాలు అర్థం కావు. దయచేసి వీడియోలలో చూసింది వేరు, లైవ్లో మనిషి వేరు ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. అందరు కూడా సపోర్ట్ చేయాలి. 2 తారీఖు 2వ తారీఖు రోజు దోస్తులు మిలేంగే. మన కన్నడ సైడ్ ఏమన్నా రిలీజ్ అవుతుందా? ఎక్కడ నాకు చెప్తే నేను కంపల్సరీ చెప్తా. ముందు 3 రోజుల ముందు డిసైడ్ అవుతుంది, ఇంకా 10 రోజుల టైం ఉంది కదా. ఓకే. నా సినిమాలో డైలాగ్ ఉంది, నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట. ఇంకొక డైలాగ్, బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బామ్మర్దై ఉండాలి, మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు అనమాట. అంటే ఫైట్ చేస్తుంటే మాట్లాడుతూనే ఉంటారు, మాటలొద్దు మొదలెడదాం రా. డైరెక్ట్ హీరో క్యారెక్టర్ ఉంటుంది, డైలాగులు ఏముంది పిల్లలు కూడా చెప్తారు. ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ చాలా మంచి ఎంటర్టైన్మెంట్, ఫన్, ఐటమ్ సాంగ్, కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి సినిమా. అందరూ కూడా ఆదరిస్తారని మేము ఇద్దరం కూడా కోరుకుంటున్నాం. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మోయిజ్ భాయ్ యూట్యూబ్ ఛానల్. ఓకే డార్లింగ్, థ్యాంక్ యూ అన్న.